బాధలు, కష్టాలు, ఇబ్బందులు, బలహీనతలు ఎవరికి ఉండవు చెప్పండి? అందరికీ తరచుగా ఉంటూనే ఉంటాయి కదా. మనము మన బాధలను, మన బలహీనతలను ఇతరులతో పంచుకుంటూ ఉంటాం. ఎందుకు పంచుకుంటాం? ఓదార్పు కొరకైనా, ధైర్యం కొరకైనా, లేదంటే సహాయం కొరకైనా మన కష్టాలను, మన ఇబ్బందులను, మన బలహీనతలను అవతల వాళ్ళకి పంచుకుంటూ ఉంటాం కదా. అయితే బైబిల్లో ఒకసారి ఏం జరిగిందంటే, న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయంలో ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు గిద్యోను. ఆయన పరాక్రమశాలి. 6వ అధ్యాయంలో 15వ వచనంలో ఆయన కూడా తన బాధలను, తనకున్న బలహీనతలను స్వయంగా దేవునితోనే చెప్పుకుంటూ ఉన్నాడు. అతడు, చిత్తము నా ఏలినవాడా, దేని సహాయము చేత నేను ఇశ్రాయేలీయులను రక్షింపగలను? నా కుటుంబం మనష్షే గోత్రములో ఎన్నిక లేనిదే. నా పితరుల కుటుంబములో నేను కనిష్ఠుడనై ఉన్నానని ఆయనతో చెప్పాను. ఈ విధంగా గిద్యోను కూడా తన బాధను, తన బలహీనతను దేవునికి చెప్పుకుంటున్నప్పుడు ఫస్ట్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? అయ్యో అవునా, నేనున్నా కదా, ఇలాంటి ధైర్యపు మాటలు కానీ, ఓదార్పు మాటలు కానీ ఎక్స్పెక్ట్ చేస్తాం కదా. కానీ ఫస్ట్ యెహోవా దేవుడు అంటున్న మాట ఏంటంటే, అయిననేమి, సో వాట్, అయితే ఏంటి ఇప్పుడు అంటే ఎంత లైట్గా తీసుకుంటుండు దేవుడు. కాదు దేవా, నాకు ఇన్ని కష్టాలు ఉన్నాయి, ఇన్ని బలహీనతలు ఉన్నాయని నేను ఇంతగానో చెప్పుకుంటే నువ్వు సింపుల్గా అయితే ఏంటి అనేస్తున్నావేంటి అని మనకి మనసులో అనిపిస్తుంది కదా. కొన్ని సెకండ్స్ అయినా మనకు అనిపించి ఉండాలి. కానీ దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నాడంటే, మన కష్టాలు, మన ఇబ్బందులు అవి ఎంత కష్టమైనప్పటికీ దేవునికి మాత్రం సులభమైనదే. ఈ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. అయితే నేమి అంటే సో వాట్ అన్న రీతిగానే ఉంటుంది దేవునికి మాత్రం. మనకి చాలా కష్టం కావచ్చు, కానీ దేవునికి చిటికెలో పని. నేను 1000 అడుగులు ఎలా వేయాలి, అంత దూరం ఎలా ప్రయాణించాలి అని మనం కంగారు పడుతూ ఉంటాం, మనం టెన్షన్ పడుతూ ఉంటాం. ఇన్ని పనులు నేను ఎలా చేయాలి అని మనం చింతిస్తూ ఉంటాం. కానీ దేవుడు తలుచుకుంటే ఒక్క అడుగుతోనే 1000 అడుగుల దూరం కూడా తీసుకెళ్ళగలడు. అయితే మీ పరిస్థితి మీద విజయం పొందాలనుకుంటున్నారా? మీ ముందు కష్టమైన పరిస్థితి ఉండొచ్చు, మిమ్మల్ని ముంచేసే పరిస్థితి ఉండొచ్చు, మీకు ఎటు తోచని పరిస్థితి అయి ఉండొచ్చు, అసలు మీ ఆధీనంలో, మీ కంట్రోల్లో లేనటువంటి పరిస్థితి అవ్వచ్చు, మీ శక్తికి మించిన ప్రయాస అవ్వచ్చు. అయినా కూడా ఎలా విజయం దక్కేది? నా చేతిలో ఏం లేనప్పుడు నేను ఎలా విజయం దక్కించుకుంటా? కరెక్టే కదా. అయితే దేవుడు అంటున్న మాట ఏంటంటే 16వ వచనంలో, నేను నీకు తోడయ్యుందును గనుక ఒకే మనిషిని హతము చేసినట్లు మిద్యానీయులను నీవు హతము చేయదు అని సెలవిచ్చను. ఎలా నీకు విజయం దక్కుతుంది? నేను నీకు తోడయ్యుందును గనుక అంటున్నాడు దేవుడు. అంటే నీ విజయానికి సీక్రెట్ ఏంటంటే, దేవుడు నీకు తోడై ఉన్నాడు. దేవా నువ్వేం చేస్తావంటే, నేను నీకు తోడై ఉంటా. ఎలానో నాకు సహాయం చేస్తావంటే, నేను నీకు తోడై ఉంటా. ఈ కష్టం ఎలా తీరుతుందంటే, నేను నీకు తోడై ఉంటా. ఇన్ని పనులను నేను ఎలా అధిగమించగలుగుతా అంటే, నేను నీకు తోడై ఉంటా. నాకు జ్ఞానం లేదు దేవా, నేను నీకు తోడై ఉంటా. నేను చెయ్యలేను, నేను నీకు తోడై ఉంటా. అది రాదేమో, నేను నీకు తోడై ఉంటా. నాకు విజయం దక్కదేమో, నేను నీకు తోడై ఉంటా. ఎలా 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 అంటే ప్రతిదానికి దేవుడు చెప్తున్న పరిష్కారం, దేవుడు చెప్తున్న సమాధానం ఒకటే, నేను నీకు తోడయ్యుందును గనుక. దేవుడే మనకి మాట ఇస్తుండగా, దేవుడే మనకి వాగ్దానం ఇస్తుండగా ఇక భయమేలా, ఇక చింతేలా, ఇక దిగులేలా? ఒకే మనిషిని హతము చేసినట్లు మిద్యానీయులను నీవు హతము చేయదువు. అంటే ఒక మాటలో చెప్పాలంటే, అది ఎంత కష్టమని నువ్వు ఫీల్ అవుతున్నావో అంత సులభంగా దేవుడు మార్చేస్తాడు. పరిస్థితి దాటినాక నీకు అనిపిస్తుంది, అరే ఎంత టెన్షన్ పడ్డా, ఎంత భయపడ్డా, ఎంత కష్టమని నేను అనుకున్నా, కానీ దేవుడేంటి ఇంత సులభంగా చేసేసిండు అని అనిపిస్తుంది. కాబట్టి నీ ముందున్న పరిస్థితి ఎంత కష్టమని ఫీల్ అవుతున్నావు, ఎంత కష్టమైన ఫీల్గా
కొండ ఎంత కష్టమా, 2 కొండలంత కష్టం అని ఫీల్ అవ్వు. ఎందుకంటే అది ఎంత కష్టమో అంత సులువుగా చేసే దేవుడు అంటున్నాడు. కాబట్టి గుర్తుంచుకోండి, ఎలా అంటే సమాధానం ఒకటే, దేవుడు నీకు తోడై ఉంటాడు. కష్టమా, ఎంత కష్టమో అంత సులువుగా చేసే దేవుడు. ఆమెన్. హల్లెలూయా.